మహానగరాల్లో జనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ కూడా భారీగా ఉంటుంది. ఈ క్రమంలోనే అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఇబ్బందులు తప్పవు. తరచూ వెళ్లే ఆఫీస్కు కూడా లేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ నగరవాసులకు కొత్తేమీ కాదు. కానీ మహారాష్ట్రలో ఓ విద్యార్థికి ట్రాఫిక్ సమస్య వచ్చి పడింది. పరీక్ష సమయం అతి తక్కువగా ఉండటంతో కొత్తగా ఆలోచించాడు. పారాచూట్ సాయంతో ఎగ్జామ్ సెంటర్కు చేరుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సమర్థ్ అనే విద్యార్థి వ్యక్తిగత పని కోసం పంచుగని ప్రాంతానికి వెళ్లాడు. అదే రోజు అతడికి పరీక్ష కూడా ఉంది. అయితే అతడు బయలుదేరాలని అనుకునేసరికి పరీక్షకు ఇంకా 15 నుంచి 20 నిమిషాల సమయమే మిగిలింది. ట్రాఫిక్ రద్దీ కారణంగా సమయానికి చేరుకునే అవకాశమే లేదని అనిపించింది. దీంతో అతడు పారాషూట్ సాయంతో పరీక్ష కేంద్రంలో దిగాడు. పంచగనిలోని జీపీ అడ్వెంచర్స్ సంస్థ యజమాని గోవింద్ యవాలే సమర్థకు ఈ సాహసాన్ని ప్లాన్ చేయడంలో సహకరించాడు. తన టీంతో కలిసి అతడు అన్ని ఏర్పాట్లు చేశాడు. దీంతో పారాషూట్ ద్వారా సమర్థ్ గాల్లో తేలుతూ పరీక్ష కేంద్రం వద్ద దిగాడు. పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లన్నీ చేసుకున్నాకే అతడి సాహసానికి పూనుకున్నాడు. చివరకు విజయం సాధించాడు. నిపుణులైన పారాగ్లైడర్స్ పర్యవేక్షణలో అతడు పని పూర్తి చేశాడు. కాగా మహారాష్ట్రలోని సతారా ప్రాంతం పారాగ్లైడింగ్ క్రీడలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సాహస క్రీడలకు అనుకూలమైన అనేక ప్రదేశాలున్నాయి. మరోవైపు విద్యార్థి ఎగ్జామ్కు గాల్లో ఎగిరి వెళ్లిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా మలేషియాకు చెందిన ఓ మహిళ గతంలో రోజు ఉద్యోగానికి విమానంలో వెళుతున్న విషయం కూడా వైరల్గా అయింది. ఆమె 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్కు నిత్యం కమర్షియల్ విమానాల్లో వెళ్లి వస్తోంది. ఎయిర్ ఏషియాలో పనిచేస్తున్న ఆమె తనకు ఈ ప్రయాణం సౌకర్యమని, పిల్లల కోసం ప్రతిరోజు ఇంటికి రాగలుగుతున్నానని పేర్కొంది.